మన పొట్ట ఒక పెద్ద సంశయాల పుట్ట. ఓ పూట ఎక్కడో నొప్పిగా ఉంటుంది, మరో పూట తిన్నది అరిగినట్టుగా అనిపించదు. ఒక్కో రోజు పొట్టంతా బరువుగా ఉంటుంది, మెల్లి తిప్పినట్లుగా నొప్పి బాధిస్తూ ఉంటుంది. అయితే విరేచనాలు లేదంటే మలబద్ధకంతో బాధపడుతూ ఉంటారు. పొట్టలో తలెత్తే ఇలాంటి సమస్యల ఆనుపానుల్ని తెలుసుకునేందుకు ఒకప్పుడైతే మన ముందు ఎలాంటి పరిష్కారం ఉండేది కాదు. అయితే కొలనోస్కోపీ అందుబాటులోకి వచ్చాక పొట్టలో ఆమూలాగ్రం అణువణువును నిశితంగా పరిశీలించడానికి వీలవుతుంది. అంతేకాదు, ప్రమాదకరమైన క్యాన్సర్ల ఆనవాళ్లను సైతం ముందుగానే పసిగట్టగలుగుతున్నారు. పొట్టలో సమస్యల నిర్ధారణతో పాటు వాటికి చికిత్స చేయటంలోనూ ఎంతగానో ఉపకరించే కొలనోస్కోపీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పెద్ద పేగుని పరీక్ష చేసుకుంటానికి ఒక ట్యూబు, ఆ ట్యూబ్ చివరిలో ఒక కెమెరాతో మొత్తం పెద్ద పేగుని పరీక్ష చేసుకునే అవకాశం ఉంటుంది. మలద్వారం నుంచి ఈ ట్యూబ్ లోపలికి పాస్ చేసి పెద్ద పేగులో మొత్తాన్ని చిన్న పేగులో చివరి భాగమైన టెర్మినల్ ఇలియం వరకు మనం సూక్ష్మంగా చూసుకునే అవకాశము ఒక కెమెరాతో మనకి కల్పిస్తుంది ఈ కొలనోస్కోపీ అనే టెస్ట్. ఈ కొలనోస్కోపీ అనేది బేసికలీ రెండు రకాలుగా, మోస్ట్ ఆఫ్ ద టైం పేషెంట్ కంఫర్ట్ కోసం మైల్డ్ సెడేషన్ ఇచ్చి ఒక 10 to 15 మినిట్స్లో ప్రొసీజర్ అయ్యేటట్టుగా మనం చూసుకుంటాము. నొప్పి ఉంటుంది అనేది కొంతమందిలో భయం ఉంటుంది. కొలనోస్కోపీ వల్ల నొప్పి లేకుండా అండర్ సెడేషన్ చేసుకోగలిగితే షార్ట్ జనరల్ అనెస్థీషియా, ఆ 15 to 20 మినిట్స్ మాత్రమే అనెస్థీషియా ఇచ్చి ఈ కొలనోస్కోపీ చేసుకుంటే పెద్ద పేగు లోపల ఏ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండా మనకి తెలుసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కొలనోస్కోపీ అనేది మెయిన్గా పెద్ద పేగులో ఏ ప్రాబ్లమ్స్ ఉండా మనం కనుక్కోవడానికి చేస్తాం జరుగుతుంది. కొలనోస్కోపీ జనరల్గా మలంలో రక్తం వస్తుంది అని ఎవరన్నా కంప్లైంట్ చేసినా కొలనోస్కోపీ చేస్తాం. దీర్ఘకాలికంగా విరోచనాలు, లూజ్ మోషన్స్ ఎక్కువ, క్రానిక్ డయేరియా అంటాము, ఇలా ఉన్న వాళ్ళకి కొలనోస్కోపీ చేస్తాం జరుగుతుంది. రక్తహీనత, అనీమియా ఆఫ్ అన్నోన్, అంటే రక్తం తగ్గిపోతూ ఉంటుంది బాడీలో, కారణం తెలుసుకోవాలి అంటే మనం కొలనోస్కోపీ చేస్తాం జరుగుతుంది. జనరల్గా మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఇండికేషన్ కొలనోస్కోపీకి ఏంటి అంటే 45 నుంచి 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఎవరికైనా సరే స్క్రీనింగ్ కొలనోస్కోపీ అంటారు. సో ఈ స్క్రీనింగ్ కొలనోస్కోపీ అనేది ఎందుకు చేస్తున్నాము అంటే కోలాన్ క్యాన్సర్, పెద్ద పేగులో క్యాన్సర్ రావడానికి ముందు స్టేజు పాలిప్స్ అంటారు. పాలిప్స్ అంటే చిన్న కణితలు మనకి కనపడతాయి. ఈ కణితలు నెమ్మదిగా కొన్ని సంవత్సరాల తర్వాత క్యాన్సర్గా, కోలాన్ పెద్ద పేగు లోపల క్యాన్సర్గా పరిగణించే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి కణితల్ని కనుక, పాలిప్స్ని మనం అర్లీ స్టేజ్లో కనుక్కుని దీన్ని తీసేయగలిగితే క్యాన్సర్ని కంప్లీట్గా మనం అవాయిడ్ చేసే అవకాశం, అలాగే కోలాన్ క్యాన్సర్ని కంప్లీట్గా తగ్గించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో అందుకని 45 సంవత్సరాలు పైబడిన వాళ్ళ అందరిలో ఒక్కసారైనా సరే ఈ స్క్రీనింగ్ కొలనోస్కోపీ చేయటం చాలా చాలా ముఖ్యం. ఇది కూడా వన్ ఆఫ్ ద ఇండికేషన్స్గా ఇప్పుడు చెప్పుకుంటాం జరుగుతుంది.